ప్రపంచ పటంలో హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే హైదరాబాద్లో మీరు చూసుకున్నట్టయితే ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఐటీ రంగంలో మూవీస్ రంగంలో కానీ చాలా అభివృద్ధి జరుగుతుంది. అలాగే హైదరాబాద్లో ఏ ఏరియాలో రేట్లు తక్కువగా ఉన్నాయి, అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉండబోతోంది, మరి ఇలాంటి సమయంలో ఇన్వెస్ట్మెంట్ మనం ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, అసలు ఎంత చేయాలి, చెయ్యాలా వద్దా, అలాగే ఆసియాలో టాప్ మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ కాబోతుందా, ఇలాంటి అన్ని ప్రశ్నలకు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్లో ఫ్లాట్స్ విల్లాస్ ధరలు ఏ విధంగా ఉన్నాయి అని కూడా తెలుసుకోవడానికి, అలాగే రియల్ ఎస్టేట్లో నిజమైన క్లారిటీపై జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అధినేత శ్రీ జక్కుల మల్లేష్ గారి సలహాలు సూచనలు ఇచ్చేందుకు ప్రస్తుతం స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఆయనతోనే మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్లో అసలు మునుపటికి ఇప్పటికీ చెప్పాలంటే సంవత్సరానికి అభివృద్ధి చెందుతూనే ఉంది సార్. మళ్ళీ ఇలాంటి టైంలో అండ్ పైగా మెట్రో కూడా రాబోతోంది, ఫేజ్ 2 రాబోతోంది. మరి ఇలాంటి టైంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? ఖచ్చితంగా హైదరాబాద్ అనేది మనకు ప్రపంచ పటంలో ర్యాపిడ్ గ్రోత్ ఉన్న మెట్రోపాలిటన్ సిటీగా ఇండియాలో నెంబర్ 1గా దూసుకెళ్తూ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ అనేది ఇండియాలో నెంబర్ 1 లివబుల్ సిటీగా ఉన్నది. దీనికి గల ఏంటంటే నెంబర్ 1 ఇన్ యాక్చువల్గా లొకేషన్లో నెంబర్ 1 ఉన్నది. తర్వాత నెంబర్ 1 లొకేషన్ అంటే మిడిల్లో ఉంటుంది. జనరల్గా హైదరాబాద్ అనేది మన ఇండియా పటంలో మిడిల్లో ఉంటుంది. తర్వాత మంచి క్లైమేట్ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా మనకు 1 ఇయర్లో టోటల్గా ఒక 2 months తప్ప మిగిలిందంతా ఆ క్లైమేట్ అనేది చాలా చల్లగా బాగా ఉంటుంది. తర్వాత కనెక్టివిటీలో కూడా నెంబర్ 1, ఎందుకంటే ఇది ప్రతి దేశానికి ఇక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్లు ఉన్నాయి. తర్వాత అన్ని నేషనల్ హైవేల సముదాయం ఇక్కడ ఈ హైదరాబాద్కు ఉన్నది. తర్వాత మంచి ఐటీ హబ్గా ఉన్నది. తర్వాత హెల్త్ సిటీగా ఉన్నది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ట్రైనింగ్ హబ్గా ఉన్నది. తర్వాత డిఆర్డిఎల్ అంటే డిఫెన్స్ హబ్గా కూడా ఇక్కడ డిఆర్ఎంఎల్ అనేది ఉన్నది. తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నది. తర్వాత ఈ విధంగా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ అనేది చాలా విషయాల్లో నెంబర్ 1గా ఉన్నది. తర్వాత ఎక్స్పోర్ట్స్ కూడా ఇక్కడి నుంచి చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది హైదరాబాద్ను బేస్ చేసుకొని పెడతా ఉన్నారు. ఈ హైదరాబాద్లో మీరన్నట్టుగా ఏ ప్లేస్లో పెడితే బాగుంటుందంటే తక్కువ రేట్లు ఉన్న చోట అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న చోట ఇన్వెస్ట్ చేస్తేనే రేపు రిటర్న్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? అంటే మా కోసం, మా ఆడియన్స్ కోసం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? ఇప్పుడు మీరు చూసినట్లయితే హైదరాబాదు ఈస్ట్లో ప్రజెంట్ రేట్లు అనేది 20 నుంచి 30 వేలలో మనకు గజం రేట్కు ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత అదే జేఎం గ్రూప్లోనైతే మీకు అదే స్థాయిలో నేషనల్ హైవేల పక్కన ఓఆర్ఆర్ పక్కన మీకు ఇన్సైడ్ ఓఆర్ఆర్, అవుట్ సైడ్ ఓఆర్ఆర్లో మా దాదాపు మోస్ట్ ఆఫ్ ది వెంచర్స్ అనేది ఎక్కువగా ఇక్కడనే ఉన్నాయి. కాబట్టి ఈస్ట్ సైడ్ అనేది బెస్ట్ ప్లేస్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి. ఓకే సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మెట్రో ఫేజ్ 2 అయితే రాబోతుంది సార్. మనకి ఇప్పుడు హైత్ నగర్, ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే హైత్ నగర్ వరకు వెళ్ళిపోతుంది. సో అలా 4 దిక్కులుగా విస్తరణ అయితే జరగబోతుంది సార్. మరి అలాంటి ఏరియాలో మీన్స్ అక్కడ సైడ్ ఉన్న వాటిలో ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అంటారు సార్? ఈస్ట్ అంటున్నాం కదండి, ఈస్ట్లోనే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు బెటర్గా ఉన్నది. ఇక్కడ ఈస్ట్ అనేసరికి మీకు మెట్రో అనేది దాదాపు సెకండ్ ఫేజ్లో నెక్స్ట్ అప్కమింగ్ మెట్రో కూడా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ విస్తరణ జరగబోతూ ఉన్నది. తర్వాత ఈస్ట్లో కూడా మనకు 2 ఐటీ సెజ్లు, ఒకటి ఇన్ఫోసిస్ కావచ్చు, తర్వాత టీసీఎస్ కావచ్చు. అదేవిధంగా 1,00,000 ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఫాక్స్కాన్ కంపెనీ. తర్వాత ఈ మధ్యలో మన రేవంత్ రెడ్డి గారు మనకు కొత్తగా ఈస్ట్ పాలసీ తెచ్చి దీంట్లో లుక్ ఈస్ట్ దీన్ని డెవలప్ చేస్తామని మనకు ఇక్కడ ఇన్ఫోసిస్ అంటే పోచారము ఐటీ సెజ్లో ఇంకా కొన్ని కంపెనీలు అనేది కొత్తగా యాడ్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎయిమ్స్ కూడా మనకు హైదరాబాద్ ఈస్ట్లోనే వచ్చింది. ప్రజెంట్ 3 షిఫ్టుల్లాగా ప్రతి షిఫ్ట్కు 800 పీపుల్ ఆడ వర్కింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఇప్పుడు దాదాపు ఒక పెద్ద స్థాయిలో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉన్నది. ఎయిమ్స్
ఆల్రెడీ ఓపీ కూడా స్టార్ట్ అయింది. తర్వాత టెంపుల్ సిటీ ఉన్నది. అప్కమింగ్ ఇంకా కొన్ని ఐఐసిటీ కావచ్చు, సిసిఎంబి కావచ్చు, తర్వాత ఇంకా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కావచ్చు, చాలా పెద్ద స్థాయిలో డెవలప్మెంట్ రాబోతున్నాయి. తర్వాత ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి మనకు వైజాగ్ కూడా ఒక నేషనల్ హైవే అనేది స్టార్ట్ కాబోతూ ఉన్నది. ఇవన్నీ వస్తున్న తరుణంలో హైదరాబాద్ ఈస్ట్ ప్రాంతంలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకు చెప్పవచ్చు. ఎందుకంటే తక్కువ ఉన్న చోట పెడితేనే రేపు ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ అనేది ఉంటాయి. సార్, మరి ప్రస్తుత ప్రపంచ పటంలో హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది సార్? మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది అనేది వివరించండి. మనకు హైదరాబాద్ అనేది నెంబర్ 1. ఒకప్పుడు బెంగళూరు ఐటీలో నెంబర్ 1 ఉండే. ఇప్పుడు దాన్ని క్రాస్ చేసి మనకు ఐటీలో నెంబర్ 1 ఎక్స్పోర్ట్స్లో హైదరాబాద్ ఉన్నది. తర్వాత నెక్స్ట్ మీకు ఫార్మా రంగంలో కూడా ఫార్మా అనేది బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. బల్క్ డ్రగ్ తయారీలో కూడా ఇండియా నెంబర్ 1, హైదరాబాద్ నెంబర్ 1గా ఉన్నది. అదేవిధంగా నెక్స్ట్ హెల్త్ హబ్లో, హెల్త్ సిటీలో మనకు వేరే దేశాల నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్కు వచ్చి చాలా వరకు ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ అనేది, అక్కడ మెడికల్ సర్వీస్ అనేది ఆ విధంగా ఉన్నాయి, నెంబర్ 1గా ఉన్నది. అదేవిధంగా చాలా వరకు ఇండియాలో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా మనకు హైదరాబాద్లో ఉన్నాయి. తర్వాత మంచి లివబుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. మిగిలిన ఒక ఢిల్లీని దీంతో కంపేర్ చేసినట్లయితే ఒక మామూలుగా చలికాలంలో అయితే మొత్తం మంచులో 1-2 అవర్స్ ఫ్లైట్లో ఆ ఫ్లైట్ ఎగరలేని పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి ఇక్కడ మనకు అవకాశం లేదు. తర్వాత చాలా ఎక్కువ స్పేస్ ఉన్నది. హైదరాబాద్ చుట్టూ సుమారుగా 100 కిలోమీటర్ల వరకు మంచి ఎక్స్పాన్షన్ ఉన్న సిటీ ఇది. తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది. తర్వాత ఇంకా మనకు ఏదైతే మిగిలిన ఇండియాలో మిగిలిన మెట్రోపాలిటన్ సిటీస్ కంటే ఇక్కడ బెస్ట్ ఎక్స్పాన్షన్ ఉన్నది హైదరాబాదు. కాబట్టి ఇంకా హైదరాబాద్ ఏ రంగంలో అంటే మనం ఫిల్మ్ కదా, ఇప్పుడు మనం చూస్తున్నాం ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ, అప్కమింగ్ ఇంకోటి రాచకొండ ఫిలిం సిటీ అనే రాబోతున్నది. రామోజీ ఫిలిం సిటీలో ప్రజెంటు మనకు ప్రపంచ స్థాయి సినిమాలు చాలా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు అయితే పూణే, బాంబేలో, చెన్నైలో ఉండేది. ఇప్పుడు లో బడ్జెట్ అన్ని బాలీవుడ్ సినిమాలు కూడా ఎక్కువగా మనకు ఈ రామోజీ ఫిలిం సిటీలో నిర్మాణం జరుగుతున్నాయి. అది కూడా ఇక్కడ అంటే ఎన్నో రంగాల్లో హైదరాబాదు ముందున్నది. కాబట్టి ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఓకే సార్, మరి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా చేయాలి అని దాని గురించి చెప్పారు సార్. మరి జేఎం ప్రాపర్టీస్లో ఏవైతే మనకి ప్లాట్స్ ఉన్నాయో, విల్లాస్ ఉన్నాయో వాటిని ఏ విధంగా కొనాలి, వాటి రేట్స్ ఎలా ఉంటాయి, అంటే ఇన్వెస్టర్స్ నుంచి బై చేయాలా, బయర్స్ నుంచి బై చేయాలా అనేది కన్ఫ్యూజన్ జనాల్లో ఉంటుంది సార్. అది కొంచెం మా కోసం క్లియర్గా వివరించండి. ఇప్పుడు మనకు ఎక్కడా లేని విధంగా జేఎం గ్రూప్ వెంచర్స్ దాదాపు ఇప్పుడు ప్రజెంటు మేము లాంచ్ చేసిన వెంచరు 18th వెంచర్. అది మన రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా విజ్ఞాన్ యూనివర్సిటీ పోయే రోడ్లో మన మ్యాంగో మెడోస్ అనే వెంచర్ ఉన్నది. అది వచ్చేసి జస్ట్ 99 lakhsకే మనం డూప్లెక్స్ విల్లాని అందిస్తున్నాం. అదేవిధంగా దాంట్లో ఓపెన్ ప్లాట్ అయితే 26,000కే ఓపెన్ ప్లాట్ వస్తుంది. అది 150 స్క్వేర్ యార్డ్ నుంచి అవైలబిలిటీ ఉన్నది. దీంట్లో మనకు ప్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు మనది హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ కలిగి ఉన్నది. కాబట్టి దీంట్లో బ్యాంక్ లోన్ సౌకర్యం ఉన్నది. అది ఎలాగైతే మనకు 10% పే చేస్తే మిగిలిన 90% వరకు మీకు లోన్ అవైలబిలిటీ కనుక ఉన్నట్లయితే లోన్ వచ్చే మిగిలిన 90% నేషనలైజ్డ్ బ్యాంకులు మనకు లోన్ ఇస్తున్నాయి. అదేవిధంగా విల్లాస్కి అయితే మనకు 99 lakhs అంటున్నాం. ఒక 10 lakhs పే చేసినట్లయితే మిగిలిన 90% కూడా విల్లా పర్పస్లో లోన్ అనేది వస్తుంది. కాబట్టి మంచి లోన్ సౌకర్యం కలిగి ఉండి, తర్వాత హైవేలకు అనుసంధానంగా, హైవేలకు దగ్గరలో, అవుటర్కు దగ్గరలో మంచి ఎమ్యూనిటీస్ తోటి మన వెంచర్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్కసారి వాటిని విజిట్ చేసి మీకు నచ్చే విధంగా ఉంటాయి. తర్వాత మీరు ఆలోచన చేయొచ్చు.
ఓకే సార్. మరి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి వేటికి దగ్గరలో ఉన్నాయి సార్? ఎందుకంటే చాలామందికి అది తెలుసు, వింటూ ఉంటారు, మనకు అడ్వర్టైజ్మెంట్లో వచ్చిన అలా వింటూ ఉంటారు, కానీ దేనికి దగ్గర ఉంది అనేది చాలా మందిలో ఉంటుంది సార్. అది కూడా మా కోసం కొంచెం క్లియర్గా చెప్పండి. ఇప్పుడు మన మోస్ట్ ఆఫ్ ది వెంచర్స్ ఇప్పుడు నాగోల్ ఎల్బీ నగర్కు దగ్గరలో అంటే 10-12 నిమిషాల జర్నీలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 ఉన్నది. ఆ తారామతిపేట గౌరెల్లి ప్రాంతం అంటాం. ఇది దీనికి దగ్గరలో దాదాపు 1 కిలోమీటర్ రేడియస్లో మన ఎక్కువ వెంచర్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్కే ఐకానిక్ ప్రాజెక్టు. ఔటర్ రింగ్ రోడ్కు దగ్గర ఉన్నట్టయితే అక్కడి నుంచి దాదాపు మ్యాక్సిమం ఒక 30 to 40 మినిట్స్ డిస్టెన్స్లో ఏ ప్రాంతానికైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత జేఎం గ్రూప్ దగ్గరలో మనకు ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో పోచారం ఐటీ సెజ్ ఉన్నది. తర్వాత ఒక 15 మినిట్స్ డిస్టెన్స్లో ఆదిబట్ల ఐటీ సెజ్ ఉన్నది. అదేవిధంగా ఒక 20 మినిట్స్ జర్నీలో ఎయిర్పోర్ట్ ఉన్నది. తర్వాత ఒక 5 to 6 మినిట్స్ జర్నీలో మనం ఇప్పుడు అనుకున్నటువంటి రామోజీ ఫిలిం సిటీ ఉన్నది. తర్వాత ఒక 15 మినిట్స్ జర్నీలో ఎయిమ్స్ ఉన్నది. ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్ అయితే ఒక 2-3 నిమిషాల జర్నీ. ఈ విధంగా స్కూల్స్, కాలేజీలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, తర్వాత మెడికల్ కాలేజీలు అన్నీ కూడా చాలా దగ్గరి ప్రాంతం. కాబట్టి మంచి లివబుల్ లొకేషన్లో జేఎం గ్రూప్ వెంచర్స్ ఉన్నాయి. తర్వాత అందుబాటు ధరల్లో ఉన్నాయి. కాబట్టి చాలామంది సామాన్యులకు, అప్గ్రోయింగ్ పీపుల్కు చాలామంది మన జేఎం గ్రూప్ వెంచర్స్ అంటే అదృష్టంగా భావిస్తున్నారు. అదేవిధంగా మా కస్టమర్లకు కూడా మంచి డెవలప్మెంట్ ఇస్తూ, తర్వాత బాగా డెవలప్ చేస్తూ వాళ్ళు రేపు అప్రిసియేషన్ వచ్చే విధంగా మేము వాళ్ళని కాపాడుకుంటున్నాం. ఓకే సార్. మరి ఇంతకుముందు అయితే మీరు చెప్పినట్టుగా మనకి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ బయర్స్ ఉంటారో వాళ్ళే బ్యాంక్ నుంచి మనకి ఎంత కావాలో అంత వడ్డీ రేట్కి మంచిగా ఇప్పిస్తారని చెప్పారు సార్. అది ఏ మేరకు ఉంటుంది, వాటి గురించి కొంచెం క్లియర్గా, అంటే బ్యాంక్ లోన్కి సంబంధించి? జనరల్గా మన వెంచర్స్ అన్నీ కూడా ఇప్పుడు అన్ని హెచ్ఎండిఏ పరిధిలో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్లను కలిగి ఉండడం ద్వారా వాటికి ఖచ్చితంగా అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి లోన్ వస్తుంది. అది కూడా ఇప్పుడు కస్టమర్ ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్లకు ఉండే లోన్ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకు అప్ టు 90% వరకు లోన్ రావడం జరుగుతుంది. అంటే ఒక ప్రాపర్టీ వాల్యూ 30 lakhs ఉన్నట్లయితే మీరు 3 lakhs పే చేసినట్లయితే మిగిలిన 27 lakhs కూడా లోన్ వస్తుంది. దాన్ని మనకు ఈఎంఐ రూపంలో పే చేసుకోవచ్చు. అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు లక్షకు బ్యాంకు రేట్లు, వడ్డీ రేట్లు కూడా చాలా తక్కువనే ఉన్నాయి. ఒక ₹1,00,000 తీసుకున్నట్లయితే 850 నుంచి 70 మధ్యన పడుతున్నది. దాన్ని ఇంటూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఒక 27 lakhs తీసుకున్న కస్టమర్కి వాళ్ళకు ఒక 24,000 ఈఎంఐ పడే విధంగా ఉంటుంది. కాబట్టి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్స్కు ఈజీ ఉన్నది. వాళ్ళు ఎంప్లాయీస్ కానీ లేదా బిజినెస్ అయితే సెల్ఫ్ ఎంప్లాయీస్కి వాళ్ళకు ఐటీలు అట్లా ఉన్నట్లయితే లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్. వీటి గురించి అయితే చాలా చక్కగా వివరించారు సార్. మరి ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది సార్? ఎందుకంటే ఈరోజు రేపుల్లో చాలామంది ఇలా భూములపై ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు. అంటే దానికోసం అని కాదు, ఇన్ జనరల్గానే. ఎందుకంటే ఇప్పుడైతే హైడ్రా ఏదైతే వచ్చిందో మనకు, దానివల్ల కూడా ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళ తీసుకున్నా ఇప్పుడు హైడ్రా అని చెప్పి మళ్ళీ దాన్ని కూలగొట్టేస్తారా మన భయంతో కూడా భూములు కొనాలంటే కూడా ఆలోచిస్తున్నారు సార్. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జనరల్గా జేఎం గ్రూప్కి హైడ్రా ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే అప్రూవల్ లేఅవుట్స్కు మనకు గతంలో సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అప్రూవల్స్ లేఅవుట్స్కి ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా అనేది ఉండదు. ఎప్పుడైతే గతంలో నాన్ అప్రూవల్ లేఅవుట్స్కి, ఇల్లీగల్ లేఅవుట్స్కే దాంట్లో కన్స్ట్రక్షన్ చేసిన వాళ్లకు, కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేని వాళ్లకు హైడ్రా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. వాటిని తొలగించే ప్రయత్నం చేస్తాం. కానీ మనకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్రూవల్స్ ఉన్న లేఅవుట్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా హైడ్రా ఎఫెక్ట్ ఉండదని వాళ్ళు దాన్ని చెప్పడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఇప్పుడు మీరన్నట్టు బిజినెస్ కొంచెం స్తబ్దంగా ఉన్నది, వరల్డ్ రెసిషన్ కాబట్టి. ఖచ్చితంగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు, తర్వాత ప్రపంచ దేశాల్లో పనిచేస్తున్న అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కావచ్చు, వాళ్ళు పెట్టుబడులు ఖచ్చితంగా ఇండియాలోనే ఉంటాయి, అది హైదరాబాద్లోనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు కావచ్చు, తర్వాత బిజినెస్ పీపుల్ కావచ్చు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్స్ పైనే ఉంటాయి.
ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకు బయర్స్కి అనేది ఇట్ ఈజ్ రైజ్ టైం, ఎందుకంటే రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే రాబోయే రోజుల్లో అప్రిషియేషన్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈజ్ బయర్స్ టైం. కొనేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించవద్దు. ప్రాపర్టీ అనేది కొన్న తర్వాత వెయిట్ చేయాలి, కానీ కొనడానికి వెయిట్ చేయొద్దు. ఓకే సార్. సార్ మరి మధ్య చూసుకున్నట్టయితే రీసెంట్గా ఆర్బీఐ మనకి రెపో రేట్ ఏదైతే తగ్గించిందని తెలియజేసింది సార్, అంటే వడ్డీ రేట్ కాస్త తగ్గింది. దీనివల్ల ఎవరికి లాభం ఉంటుందంట సార్, మరి ఇన్వెస్టర్స్కి, బయర్స్గా, లేకపోతే కస్టమర్స్గా? ఇప్పుడు వడ్డీ రేటు తగ్గించడం ద్వారా కస్టమర్లు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి, కొనుక్కోవడానికి ముందుకు వస్తారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకు బాగుంటుంది అనేది ఆలోచన చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసినట్లయితే రియల్ ఎస్టేట్ అనేది కొంచెం ప్రాపర్టీ సేల్స్ అనేది పెరిగినాయి అనేది చెప్పుకోవాలి. వెరీ రీసెంట్లీ గవర్నమెంట్ రిజిస్టర్ శాఖ ఇచ్చినటువంటి నివేదిక, లాస్ట్ ఇయర్ అయితే మనకు 2500 CR అనేది ఇన్కమ్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి 3000 CR, అంటే ఒక 500 CR అనేది పెరిగింది. దాదాపు సేల్స్ అనేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే గణనీయంగా పెరిగినాయి. అదేవిధంగా మనకు హైదరాబాదు సెక్యూరిటీ రంగంలో మనకు గూగుల్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్లో ఇది ఏసియాలోనే మనకు హైదరాబాదు హబ్గా మారబోతుంది. కాబట్టి ఈ విధంగా కొన్ని గూగుల్ సంస్థలో ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా మనకు ఎక్కువ హైదరాబాద్లో కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి ఇంకా కొంత డెవలప్మెంట్ అనేది జరగబోతుంది. ఓకే సార్. మరి మన లైక్ ఆడియన్స్ తరపు నుంచి ఈ చిన్న క్వశ్చన్ సార్, మరి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్కి అలాగే నార్మల్గా బయట లైక్ బిల్డర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటారు, నార్మల్గా ఎవరికి వాళ్ళు సేల్ చేస్తూ మాట ద్వారా వెళ్తూ ఉంటారు సార్, మరి వాటికి మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఎందుకు మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్నే కొనాలి? జేఎం గ్రూప్ను ఎందుకు కొనాలంటే ప్రత్యేకించి జేఎం గ్రూప్ అనేది అప్గ్రోయింగ్ కంపెనీ. తర్వాత ఇక్కడ మీకు పెద్ద సేల్స్ పర్సన్స్ ఉండి సేల్స్ కమిషన్స్ ఉండవు. జనరల్గా మనకు బయటతో కంపేర్ చేస్తే అది ఎప్పుడో 5 to 10 years కొన్నిట్లో మనకు 10 సంవత్సరాల నాటి రేటు ఇప్పుడే అమ్మడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే మినిమం నార్మల్ రేట్స్ తోటి మంచి డెవలప్మెంట్ చేసి తర్వాత వెంచర్స్ అన్నీ కూడా ఒకే చోట ఉండడం ద్వారా, హైవేలకు పక్కన ఉండడం ద్వారా, ఓఆర్ఆర్కు దగ్గర ఉండడం ద్వారా, రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉండడం ద్వారా, తొందరగా అక్కడ కన్స్ట్రక్షన్స్ కావడం ద్వారా వాళ్ళకు మంచి అప్రిసియేషన్ వచ్చే విధంగా ఉంటుంది, మంచి సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళకు ఈ విధంగా ఉండడం ద్వారా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి కస్టమర్ హ్యాపీగా ఉంటాడు. కాబట్టి రిపీటెడ్గా జేఎం గ్రూప్ను వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు. జేఎం గ్రూప్లో రిపీటెడ్గా ప్లాట్ కొంటున్నారు లేదా రెఫర్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఇన్ స్పాన్ ఆఫ్ 10 years జేఎం గ్రూప్ నా 18 వెంచర్లు ఈ 10 సంవత్సరాల్లో చేసిందంటే దానికి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఓకే సార్. మరి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో అది పర్టికులర్గా మన హైదరాబాద్లోనే ఉన్నాయా సార్, మరి ఇతర డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నాయా? మనకు జిల్లాలో అయితే ఏ విధంగా రేట్లు 20-30 వేలు ఉన్నదో తక్కువ రేట్లలో జిల్లాల్లో మనకు దొరుకుతుంది అనుకుంటామో అక్కడ జిల్లాల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు హైదరాబాద్ మహానగరంలో మన జేఎం గ్రూప్లో అది కూడా మంచి రెసిడెన్షియల్ ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండే విధంగా మంచి బస్ ఫెసిలిటీ తోటి మంచి పెద్ద రోడ్ల సముదాయంతో మేము అదే రేట్లో అందిస్తున్నాం. కాబట్టి అది కూడా హైదరాబాద్ ఈస్ట్లో ఎక్కువ ఉన్నాయి. ఓకే సార్. కాబట్టి అంటే పర్టికులర్గా ఓన్లీ హైదరాబాద్ ఈస్ట్ జిల్లా కేంద్రాల్లో లేవు, అన్నీ కూడా ఒకే చోట. అది ఎగ్జిట్ నెంబర్ 9, 10, 11 విజయవాడ హైవే కావచ్చు, అప్కమింగ్ భద్రాచలం హైవే కావచ్చు, తర్వాత ఆల్రెడీ మనకు ఫ్లోటింగ్ ఉన్నటువంటి వరంగల్ హైవే కావచ్చు. ఈ 3 నేషనల్ హైవే పక్కన ఔటర్ రింగ్ రోడ్ పక్కన జేఎం గ్రూప్ వెంచర్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు హ్యాపీగా వాటిని విజిట్ చేసి డెవలప్మెంట్స్ ఎలా ఉందని కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకు నచ్చితేనే కొనుక్కోవచ్చు. ఓకే సార్. మరి ఇప్పటి వరకు ఇన్ జనరల్గానే ఒక ఆడియన్స్ తరపున సార్ ఇంకా ఎంత పర్సెంటేజ్ మిగిలింది సార్? ఒకవేళ కొనాలి అని ఆసక్తికరంగా ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి అనుకునే ప్రశ్న అంటే ఇంకా ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎప్పుడు మేము కొనగలుగుతామని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మా జేఎం గ్రూప్ వెంచర్స్ అనేది ఒక అపార్ట్మెంట్ బడ్జెట్లో మేము విల్లాని అందిస్తున్నాం.
అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళకు మంచి సదవకాశం అదే బడ్జెట్లో మీకు విల్లా వస్తుంది కాబట్టి ఇప్పుడు మన 5 వెంచర్లు రన్నింగ్లో ఉన్నాయి. దేంట్లో మీరు 150 స్క్వేర్ యార్డ్ నుంచి 1000 స్క్వేర్ యార్డ్ వరకు ప్లాట్ అవైలబిలిటీ ఉన్నది. అదే విల్లా అయితే మనకు 99 lakhs నుంచి 3 CR వరకు విల్లాస్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి. అది కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ 90% అయినవి ఉన్నాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే ఉన్నాయి. కాబట్టి మీకు ఏదైతే మీకు అవైలబుల్గా ఉంటుందో, ఏదైతే అవసరం ఉంటుందో మీకు ఆ టైం టేకింగ్ కావచ్చు, తర్వాత దాని బడ్జెట్ కావచ్చు, చూసి ప్లాన్ చేసుకొని మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, అన్నిటికీ చాలా బాగా ఆన్సర్ చేశారు సార్. అండ్ మనం ఇప్పుడు చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి లైక్ మీకేమైనా సమస్యలు ఉన్నా ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అని మేము చెప్పడం కూడా జరిగింది సార్. సో అది చూసి ఇప్పుడు తిరుపతి నుంచి స్వాతి అనే అబ్బాయి కాల్ చేసింది సార్, తనతో మాట్లాడదాం. నమస్తే స్వాతి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి, సార్తో మాట్లాడండి. నమస్తే అండి స్వాతి గారు, చెప్పండి మేడం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మేము తిరుపతిలో ఉంటామండి. ఓకే అండి. అయితే సార్ అంటే మీ ఫ్యూచర్లో హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాము. చెప్పండి మేడం. అయితే ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. సో మాకు ఆ రూట్ గురించి ఐడియా ఉండదు కాబట్టి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ అసలు మీ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, హెచ్ఎండిఏనా, ఫ్రీ టైటిల్ ఉంటుందా లేదని ఒకసారి కనుక్కుందామని చేశానండి. మీకు మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మీరు తిరుపతిలో టెంపుల్ సిటీలో ఉంటున్నారు. అక్కడ ఏదైతే రేట్లు ఉన్నాయో అంతకంటే తక్కువ రేట్లో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయండి. ఇప్పుడు మనకు ఆంధ్ర గేట్వే, విజయవాడ హైవే అని మనం చాలా వింటున్నామండి. చాలా హ్యూజ్ డెవలప్మెంట్స్ అక్కడ వస్తున్నాయి. అది ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ ఉంది, తర్వాత అన్నీ అక్కడ ఫ్లైఓవర్స్ వచ్చినాయి, తర్వాత చాలా డెవలప్మెంట్స్ ఇంతకుముందు మాట్లాడినాం. అక్కడ మీకు మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్లో అయితే మీరు అన్నట్టు అన్ని అప్రూవల్స్ తోటి 20,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 30 వరకు ఉన్నాయండి. మీరు ఒకసారి వచ్చి ఆ స్క్రీన్ పైన నెంబర్కు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని విజిట్ చేసి మీరు హ్యాపీగా ప్లాన్ చేయొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ స్వాతి. ఉన్నాయా ఏమైనా విల్లాస్ కూడా ఉన్నాయండి? విల్లాస్ కూడా ఉన్నాయండి. విల్లాస్ కూడా డిఫరెంట్ బడ్జెట్లో విల్లాస్ ఉన్నాయండి. అవి కూడా మీకు ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఆల్రెడీ కంప్లీట్ అయినవి కూడా ఉన్నాయి. అది మీకు మీ బడ్జెట్ అది ప్లాన్ చేసుకొని విజిట్ చేసి మీరు ప్లాన్ చేయొచ్చండి. ఓకే సార్, మేము హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు కాంటాక్ట్ అవుతాం సార్ మేము. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఓకే స్వాతి, థ్యాంక్ యూ సార్. మామూలుగా ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పారు. అసలు ఈ రియల్ ఎస్టేట్ రంగం అయితే ఉంది సార్, అది ఎలా అభివృద్ధి జరుగుతుందంటే ఏ ఆస్పెక్ట్స్ చూసుకోవాలి ఫర్దర్గా. సరే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకపోవచ్చు, ఫర్దర్గా మనం ఫ్యూచర్లో ఇక్కడ పర్టికులర్ ప్లేస్లో చేయాలనుకున్నప్పుడు ఎలాంటి ఆస్పెక్ట్స్ చూసుకోవాలి మనం? ఇప్పుడు మనం ఒక ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇంకా హైదరాబాద్ అంటే అది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నది కాబట్టి అక్కడ ఇన్ఫ్రా ఏ విధంగా ఉన్నది, ఇన్ఫ్రా అంటే మనకు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, తర్వాత అక్కడ డెవలప్మెంట్స్ కావచ్చు, తర్వాత వాటర్ కావచ్చు, ఆ ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఆ ఇన్ఫ్రా సరౌండింగ్, తర్వాత నెక్స్ట్ కనెక్టివిటీ ఏ విధంగా ఉన్నది, అది మనం ఉండే ఏరియా నుంచి అది రెసిడెన్షియల్ లొకేషన్లో ఉన్నదా లేదా, తర్వాత వీటన్నిటితో పాటు మన బడ్జెట్ మనం ఎంత అనుకుంటున్నాం ఆ బడ్జెట్ని బట్టి ఆ ఏరియా మనకు సూటబుల్లా లేదా, తర్వాత అది కాకుండా ముఖ్యంగా మనం కొనే ప్లాట్ కావచ్చు, ఆ ల్యాండ్ కావచ్చు, అది అప్రూవల్స్ ఉన్నాయా, అప్రూవల్స్ ఉన్నట్లయితే గవర్నమెంట్ దానికి టెక్నికల్ లీగల్ అనేది చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి అప్రూవల్స్, తర్వాత ఆ బడ్జెట్, ఆ తర్వాత అక్కడ ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ అవన్నీ చూసుకొని మనం ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవి చూసుకొని చేసినట్లయితే మనకు తొందరగా అప్రిషియేషన్ వచ్చి వాళ్ళకు అతి తొందరగా ఎక్కువ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు వెస్ట్ జోన్లో 500కు కొన్న వాళ్ళు ఇప్పుడు కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులు ఉన్నాయి. అంటే ఒక ప్లాటు దాదాపు 5 కోట్లు 6 కోట్లు ఉన్న ఏరియాస్ కూడా ఉన్నాయి. అందుకనే ఇప్పుడు వ్యాపారం చేసి కోటీశ్వరులు కాదండి, మామూలుగా ఆ ప్లాట్ల పైన ఇన్వెస్ట్ చేసినా కూడా కోటీశ్వరులు కావచ్చు. ఆ విధంగా హైదరాబాదులో అవకాశం ఉన్నది. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం అనుకున్నట్టు ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయడానికి వెయిట్ చేయొద్దు. ఓకే సార్. సార్ ఇంకా ముందుగా చెప్పాలంటే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంది సార్, అందులో
తీసుకున్న వాళ్ళు ఉంటారు, ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, తీసుకోబోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే సార్, మరి బిల్డ్ చేయడానికి బిల్డర్స్ వాళ్ళు ప్రాపర్టీస్ వాళ్ళే చూపిస్తారా? జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వాళ్ళే బిల్డ్ చేసి ఇస్తారా, లేకపోతే బిల్డర్స్ని ఇస్తారా? అంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా సపరేట్గా ఉందా, వీళ్ళతో టైఅప్ ఉందా అనే క్వశ్చన్ కూడా వస్తుంది సార్. మరి అలాంటి వారికి ఏం ఆన్సర్ ఇస్తారు? రైట్ అండి. ఇప్పుడు జేఎం గ్రూప్ అనేది ఇంజనీరింగ్ కంపెనీ అండి. మీకు దాదాపు మా దగ్గర ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ 25+ ఎక్స్ట్రీమ్లీ ఇంజనీరింగ్ టీం ఉందండి. తర్వాత అదేవిధంగా ఇప్పుడు మేము ఎంత ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నామో తెలుసు కాబట్టి దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ టీం కూడా, ఆ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా అదే స్థాయిలో ఉన్నది. మాకు 24/7 అన్నట్టుగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీరు ప్లాట్ తీసుకున్న వాళ్ళకు కూడా మాకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే మీకు ఏదైతే అక్కడ మెటీరియల్ ఇస్తున్నామో దాన్ని అగ్రిమెంట్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి జేఎం గ్రూపు టీం ఉన్నదండి. అలాంటి అవకాశాలు జేఎం గ్రూప్లో ఉన్నాయి. కాబట్టి మా దగ్గర ప్లాట్ కొన్నా, విల్లా కొన్నా, ప్రతి ఏ కస్టమర్కైనా కూడా వాళ్ళకు ఏ అవసరం ఉన్నా కూడా జేఎం గ్రూప్ అనేది చూసుకుంటుంది. ఈ మధ్యలో జేఎం గ్రూపు ఎన్ఆర్ఐ సర్వీస్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఆ సంపాదించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏదైతే రైట్ ప్లేస్, ఎవరిని నమ్మాలి, ఎలాంటి వాళ్ళకు వచ్చే డౌట్స్ ఎలా క్లారిఫై చేసుకోవాలి, అవన్నీ వాళ్ళకు ఒక సర్వీస్ ఇవ్వడానికి ఎన్ఆర్ఐ సర్వీస్ అనేది, రియల్ ఎస్టేట్ గైడెన్స్ అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఎలాంటి డౌట్ అయినా మా లీగల్ టీము మేము సర్వీస్ ఇచ్చే విధంగా బిల్డ్ చేయడం జరిగింది. కాబట్టి జేఎం గ్రూప్ అనేది కస్టమర్స్కు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన అన్ని క్వశ్చన్స్కి చాలా ఓపిక్గా మాకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అండ్ మీరు చూస్తున్నారు కదా, జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అధినేత శ్రీ జక్కుల మల్లేష్ గారు ఎంత క్లియర్గా మనకు వివరణ ఇచ్చారో. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా, అంటే ఇక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్లేస్లో చేయాలి అనే డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే సార్ మీకు అన్ని క్లియర్గా వివరిస్తారు. ఇది వాళ్ళ ఎపిసోడ్. నమస్కారం.